రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ప్రధానంగా గోల్కొండ పరిసరాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అందుకు సంబంధించి రూట్ మ్యాప్ రిలీజ్ చేశారు హైదరాబాద్ పోలీసులు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. రాణి మహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకు ఉన్న రోడ్డు మూసివేసి ఉంటుంది. సికింద్రాబాద్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏపింగ్, ఏ నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోట వరకు అనుమతి ఉంటుంది. ఏ గోల్డ్ పాసులు ఉన్నవారు వాహనాలను పోర్ట్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతే దర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ప్రధానంగా గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అందుకు సంబంధించి రూట్ మ్యాప్ రిలీజ్ చేశారు హైదరాబాద్ పోలీసులు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. రాణి మహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకు ఉన్న రోడ్డు మూసివేసి ఉంటుంది. సికింద్రాబాద్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏ పింక్, ఏ నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోట వరకు అనుమతి ఉంటుంది. ఏ గోల్డ్ పాసులు ఉన్నవారు వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతే దర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. రేపటి డైవర్షన్స్ కు సంబంధించి మరింత సమాచారం సదా అందిస్తారు. సదా, రేపు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలపై అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గోల్కొండ కోటకు ఇప్పటికే పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అలాగే దీంతో పాటు వివిఐపీలు అలాగే జనరల్ పబ్లిక్, స్కూల్ చిల్డ్రన్ కూడా వస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ట్రాఫిక్ డైవర్షన్స్, అలాగే అలర్ట్స్, పార్కింగ్ ప్లేసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా హైదరాబాద్ పోలీసులు రిలీజ్ చేశారు. సో దీనిలో ముఖ్యంగా ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి చూసుకున్నట్లయితే ఇటు గోల్కొండ కోటకి వెళ్ళడానికి ముఖ్యంగా 2 దారులు ఉంటాయి. ఒకటి నానాల్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని సో అక్కడి నుంచి లంగర్ హౌస్, అలాగే అక్కడి నుంచి ముందుకెళ్తే టిప్పుకాన్ జంక్షన్, అక్కడి నుంచి ఆర్టిలరీ సెంటర్ నుంచి రైట్కి వెళ్తే మక్కాయ్ గేట్ నుంచి గోల్కొండ కోటకు లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో ఈ ఏరియా అంటే ఇటు టిప్పుకాన్ జంక్షన్, ఆర్టిలరీ సెంటర్ నుంచి లోపలికి వెళ్ళడానికి జనరల్ పబ్లిక్కి రేపు మార్నింగ్ 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు అక్కడ పర్మిషన్ లేదు. దానికి సంబంధించి అటు ఎవరైతే ఈ ఆర్టిలరీ సెంటర్ నుంచి రైట్ తీసుకొని గోల్కొండ రూట్లో వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళు జనరల్ పబ్లిక్ని అనుమతించబోము. అది మార్నింగ్ 8 o'clock నుంచి 12 o'clock వరకు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇదే కాక ఇంకొకటి ఇటు షేక్పేట్ నుంచి అక్కడ లెఫ్ట్ తీసుకొని 7 Tombs మీదుగా అదే రూట్ నుంచి తిరిగి ఇటు గోల్కొండకి వెళ్ళే మరో రూట్ ఉంటుంది. సో ఆ రూట్లో కూడా మార్నింగ్ 8 o'clock నుంచి 12 o'clock వరకు అటు వివిఐపి మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి సో ఆ ఏరియాలో కూడా లోకల్ పబ్లిక్ని కాకుండా మిగతా జనరల్ పబ్లిక్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అనుమతించబోమంటున్నారు. సో ఈ ఇండిపెండెన్స్ డే ఏవైతే ఈ వేడుకలు ఉన్నాయో అవి పూర్తయిన తర్వాత చీఫ్ గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరినీ యాజ్ యూజువల్గా ట్రాఫిక్ నడుస్తుంది. కానీ 12 o'clock వరకు మాత్రం ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటున్నారు. అలాగే ఇటు లంగర్ హౌస్ ఫ్లైఓవర్ కింద నుంచి డైరెక్ట్గా గోల్కొండ కోటకి మరొక రూట్ ఉంటుంది. సో ఆ రూట్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సో సేమ్ యాజ్ యూజువల్గా అక్కడ కూడా మార్నింగ్ 8 o'clock నుంచి 12 o'clock వరకు ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకి కూడా జనరల్ పబ్లిక్కి ఎంట్రీ ఉండదు. గోల్కొండ రూట్లో అక్కడికి రావడానికి వీల్లేదంటున్నారు. ఇక మరోవైపు ఇక్కడికి వచ్చే ఇటు వివిఐపీలు కానీ జనరల్ పబ్లిక్ కానీ వీళ్ళకు డిఫరెంట్ పాసెస్ ఇచ్చారు. వాళ్ళ పార్కింగ్ కూడా డిఫరెంట్ కేటగిరీలుగా విభజించారు. సో మొత్తం 6 కేటగిరీల కింద ఇక్కడికి వచ్చే వారికి పాసెస్ ఇచ్చారు. సో వాళ్ళు ఎక్కడ దిగాలి, ఏ రూట్లో రావాలి, ఒకటి ఎక్కడ దిగాలి, అలాగే ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కడ ఎక్కి రిటర్న్ వెళ్ళిపోవాలి అనే అంశాలపైన కూడా వాళ్ళను మొత్తం 6 కేటగిరీస్ కింద విభజించారు. సో దీనిలో ముఖ్యంగా చీఫ్ గెస్ట్ అంటే సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా గోల్కొండ కోటకు వస్తారు. సో ఇటు నానల్ నగర్ నుంచి అక్కడి నుంచి లంగర్ హౌస్, అక్కడి నుంచి టిప్పుకాన్ జంక్షన్, నెక్స్ట్ ఇటు ఆర్టిలరీ సెంటర్, మక్కాయ్ జంక్షన్ నుంచి మక్కాయ్ గేట్ నుంచి లోపలికి వచ్చి రాణిమహల్ ఉన్న అక్కడ పార్కింగ్ ప్లేస్లో డైరెక్ట్గా లోపలనే సీఎంకు సంబంధించిన వెహికల్స్ పార్కింగ్ ఉంటాయి. సో అక్కడే దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత ఏ గోల్డ్ పాసులు అంటే దీనిలో ఇటు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ గోల్డ్ పాస్ ఇచ్చారు. సో వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు కూడా ఇదే రూట్లో వస్తారు. నానాల్ నగర్ నుంచి ఇటు లంగర్ హౌస్, అలాగే టిప్పుకాన్ జంక్షన్, నెక్స్ట్ ఆర్టిలరీ సెంటర్ నుంచి వాళ్ళు కూడా లోపలికి వస్తారు. సో వీళ్ళకి వచ్చేసి పార్కింగ్ గోల్కొండ కోట ముందు ఉన్న ఓపెన్ ప్లేస్లో వాళ్ళకి పార్కింగ్ ఉంటుంది. సో అక్కడ క్యాజువల్గా ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే మామూలు డేస్లో రెగ్యులర్గా వచ్చే వాళ్ళకు పార్కింగ్ ఎక్కడైతే ఇస్తారో సో గోల్కొండ మెయిన్ గేట్, గోల్కొండ ఫుట్ మెయిన్ గేట్ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. సో అక్కడ ఇటు ఎమ్మెల్యేలు అలాగే మినిస్టర్స్కి అక్కడ పార్కింగ్ ఇచ్చామని చెప్తున్నారు. సో అక్కడ మొత్తం
75 4 వీలర్స్ 75 కార్లు పట్టేలాగా అక్కడ ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత వైట్ అంటే దీనిలో ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ వాళ్ళకు కూడా పార్కింగ్. సో వీళ్ళు కూడా సేమ్ ఇదే నాలాల్ జంక్షన్ నుంచి నెక్స్ట్ ఇటు టిప్పుకాన్ జంక్షన్ నెక్స్ట్ మక్కాయ్ గేట్ నుంచి వీళ్ళు కూడా ఎంట్రీ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ గోల్కొండ మెయిన్ గేట్లో ఉన్న అటు గోల్కొండ బస్ స్టాప్ దగ్గర వీళ్ళందరికీ కూడా ఇటు పార్కింగ్ ఫెసిలిటీ కల్పించామని ఇటు చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ బి కేటగిరీ. సో ఈ బి కేటగిరీ కిందకి వచ్చేసి సీనియర్ పోలీస్ అఫీషియల్స్ సీనియర్ పోలీస్ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారులు వీళ్ళు కూడా సేమ్ రూట్లో ఇదే రూట్లో వస్తారు. సో అదే రూట్లో వచ్చి వీళ్ళందరికీ పార్కింగ్ వచ్చేసి ఫుట్బాల్ గ్రౌండ్ అక్కడ బాయ్స్ సంబంధించిన ఫుట్బాల్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది. సో అక్కడ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసాం. అక్కడ 200 వెహికల్స్ పడతాయని చెప్తున్నారు. ఇక దాని తర్వాత నెక్స్ట్ సి టైప్ వచ్చేసి మామూలుగా పాసెస్ ఇచ్చారు కొంతమందికి. సో ఈ సి టైప్ పాస్లు కొంతమంది జనరల్ పబ్లిక్ పాసెస్ ఇచ్చారు. సో వీళ్ళంతా కూడా ఇటు షేక్పేట్ నుంచి నెక్స్ట్ ముందుకెళ్ళిన తర్వాత షేక్పేట్ దగ్గర లెఫ్ట్ తీసుకొని 7 టూమ్స్ మీదుగా వీళ్ళంతా కూడా ఇటు జనరల్ పబ్లిక్ అంతా కూడా ఈ గోల్కొండ ఫోర్టుకు రావాల్సి ఉంటుంది. సో వీళ్ళంతా ఏం చేయాలంటే 7 టూమ్స్ వరకు వీళ్ళ ఓన్ వెహికల్స్లో వచ్చి 7 టూమ్స్కి వచ్చిన తర్వాత అక్కడ వెహికల్ పార్కింగ్ చేసుకొని సో అక్కడి నుంచి ఇటు ఆర్టీసీకి సంబంధించిన స్పెషల్ బస్సులను పెట్టారు. సో ఈ ఆర్టీసీ ఫ్రీ బస్సులను ఉపయోగించుకొని వాళ్ళంతా కూడా ఆయా బస్సుల్లో ఇటు గోల్కొండ ఫోర్టుకు చేరుకోవాలంటూ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డి కేటగిరీ. ఈ డి కేటగిరీలో గవర్నమెంట్ కొంతమందికి ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొంతమందికి అవార్డ్స్ ఇస్తున్నారు. సో ఈ అవార్డీస్ అలాగే దీంతో పాటు ప్రెస్ ఇటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా వీళ్ళకు పాసెస్ ఇచ్చారు ఈ డి కేటగిరీ కింద. సో వీళ్ళందరికీ వచ్చేసి జిహెచ్ఎంసీ గ్రౌండ్లో వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ పార్కింగ్ ఇస్తున్నారు. సో వీళ్ళు కూడా యాజ్ యూజువల్గా ఇటు నానాల్ జంక్షన్ అలాగే దీంతో పాటు ఇటు టిప్పుకాల్ జంక్షన్ నుంచి ఇటు మక్కాయ్ గేట్ ద్వారా వీళ్ళంతా రావాల్సి ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా జిహెచ్ఎంసీ గ్రౌండ్లో వీళ్ళకి పార్కింగ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇటు డి అలాగే ఈ వీళ్ళంతా కూడా ఈ ప్రియదర్శిని స్కూల్ అలాగే నెక్స్ట్ హుడా పార్క్ లంగర్ హౌస్ దీనిలో కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు అలాగే కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒకటి ప్రియదర్శిని హై స్కూల్ రెండోది హుడా పార్క్ లంగర్ హౌస్ దగ్గర వీళ్ళందరికీ కూడా పార్కింగ్ ఇచ్చారు. సో వీళ్ళంతా కూడా ఆయా ప్లేసెస్లో వీళ్ళకి అలాట్ చేసినటువంటి ప్లేసెస్లో పార్కింగ్ చేసుకొని ఈ సెలబ్రేషన్స్కి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే గోల్కొండ చుట్టూ కూడా చాలా రోడ్లు చిన్నగా ఉంటాయి అలాగే లోపల గేట్స్ కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ ఒకే రూట్లో వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మొత్తం డిఫరెంట్ 6 లొకేషన్స్లో వీళ్ళకు పార్కింగ్ ప్లేసెస్ అలాట్ చేశాం. మొత్తం 3 రూట్స్లో ఇక్కడికి వచ్చే గెస్ట్లందరినీ కూడా లోపలికి అలో చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి రేపు జరగబోయే ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి ఓవైపు బందోబస్తు ఏర్పాటు చేశారు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇటు పూర్తి ట్రాఫిక్ డైవర్షన్తో పాటు ఇటు పార్కింగ్ అలాట్మెంట్ ఏరియాస్ కూడా ఇప్పటికే అలాట్ చేశారు.